హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తల్ని చూద్దాం. సాక్షి పేపర్లో ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల పైన బీఆర్ఎస్ పార్టీ నిన్న తెలంగాణ భవన్లో కేటీఆర్ ఆధ్వర్యంలో బీసీ నాయకులతో మీటింగ్ పెట్టిండు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఉంటారు కదా, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న ఎమ్మెల్సీలు అందరితోనూ ఒక మీటింగు ఆర్గనైజ్ చేశారు. ఆ మీటింగ్లో వాళ్ళు ఒక డిసైడ్ ఏం చేశారంటే, బీసీ రిజర్వేషన్ల పైన బీఆర్ఎస్ చలో కామారెడ్డి ఒక పేరుతోని కార్యక్రమం తీసుకుంటున్నారు. ఎందుకు కామారెడ్డి అంటే, కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సమక్షంలో కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ రిలీజ్ చేసింది, బీసీ డిక్లరేషన్. ఆ బీసీ డిక్లరేషన్లో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ చేస్తాం, చట్టం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అదే హామీని మేనిఫెస్టోలో కూడా పెట్టింది. బీసీ డిక్లరేషన్ చేశారు, రైతు డిక్లరేషన్ చేశారు, ఎస్సీ డిక్లరేషన్ చేశారు, ఇవన్నీ డిక్లరేషన్లు చేశారు. ఈ డిక్లరేషన్ ఇవాళ అమలు కావట్లే. బీసీ కులగణన చేశారు, ఏకసభ్య కమిషన్ వేసి. ఆ కులగణన రిపోర్ట్ మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు ఈ నెల 4న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండంటే, బీసీ కులగణన అయిపోయిందిలే కానీ 42% రిజర్వేషన్ని చట్టబద్ధంగా చేయాలంటే ఇప్పుడు అయ్యే పని కాదు, అది పార్లమెంట్లో చట్టం కావాలి కాబట్టి అది మనం చేయలేం. కాబట్టి ఏం చేస్తామంటే, కాంగ్రెస్ పార్టీ 42% టికెట్లు ఇస్తుంది, మీరు సిద్ధమా అని బీజేపీకి బీఆర్ఎస్కి సవాల్ ఇచ్చిండు. అంటే ఒక రకంగా తప్పుకున్నాడు, మాట తప్పిండు అనేది అర్థమవుతుంది. ఆ మాట తప్పిన దానిపైన ఎట్టి పరిస్థితుల్లో నిలదీస్తాం. కామారెడ్డి డిక్లరేషన్కు గుర్తు చేసేందుకే సభ, నేటి నుంచి క్షేత్రస్థాయిలో బీసీ చైతన్య సభలు. బీఆర్ఎస్ బీసీ నేతల సమావేశంలోనే కులగణన సర్వే నివేదిక చిత్తు కాగితంతో సమానం, రీసర్వే చేసి అసలైన లెక్కలు బయట పెట్టాలి. ఇప్పుడు 2-3 అలిగేషన్లు ఉన్నాయి. అసలు బీసీ జనాభాను తగ్గించి చూపించారనేది ఒక అలిగేషను, తప్పనిసరి కనపడుతున్నాడు ఫిగర్స్. 22 లక్షల జనాభాను తగ్గించి చూపించారు. మరి ఎందుకు తగ్గించి చూపించారు? ఇది ఇంటెన్షనల్గా జరిగిందా లేదా అధికారుల లోపమా తెలియదు, కానీ మొత్తానికైతే తగ్గించి చూపించారు. అది ఒక అలిగేషన్. అయితే ఇంకోటి, స్వయాన ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఇది ఇయ్యలేమని ప్రకటించిండు. ఆయన చట్ట ప్రకారం ఇచ్చే పరిస్థితి లేదని, అది మాట తప్పినట్టయింది. వీటిపైన ఇవాళ బీఆర్ఎస్ మొత్తానికి ఒక ప్రోగ్రాం తీసుకుంది. మొత్తం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మొత్తం బీసీ జపం చేస్తున్నాయి, బీసీల చుట్టూ తిరుగుతున్నాయి. మొత్తం ఎవరికి దోచినంత వాళ్ళని బీసీలని వాడుకుంటున్నారు. బీసీ కార్డుని ఎవరికి దోచినంత వాళ్ళు వాడుకుంటున్నారు. కాంగ్రెస్ వాడుకుంది, ఓట్లు వేయించుకుంది. ఇవాళ బీఆర్ఎస్ మళ్ళీ వాడుకుంటుంది, బీజేపీ వాడుకుంటుంది. ఇది ఎవరికి దోచినంత వాళ్ళు అయితే వాడుకుంటున్నారు, కానీ వాళ్ళకు ఎంత మేరకు ప్రయోజనం అవుతుంది అనేది ఇప్పుడు పాయింట్. ఏది లేదు ప్రయోజనం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్ 33 నుంచి 23 తగ్గించారని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మేము వస్తే 42% చేస్తామన్నది. ఇవాళ వేరే రకంగా మాట మాట్లాడుతుంది. వారేమో ఉన్నదాన్ని తగ్గించారు, సుప్రీంకోర్టు చెప్పింది ఇది అని. మీరేమో తగ్గించిన దాన్ని పెంచుతానని పెంచకపోగా ఒక వంచన చేశారు అనేది అర్థమవుతుంది. ఇది మొత్తానికి ఇవాళ రాష్ట్ర రాజకీయాలు మొత్తం, రాష్ట్ర రాజకీయ పార్టీలు మొత్తం బీసీల చుట్టే తిరుగుతున్నాయి. కానీ బీసీలకి 0 ప్రయోజనం లేకపోగా ఉన్న బీసీలను చంపారు. 22 లక్షల మందిని, భూమి మీద ఉన్న బీసీలను కూడా చంపినట్టు లెక్కలు చూపించే పరిస్థితికి వచ్చినాయి రాజకీయ పార్టీలు. ఇది మొత్తానికి అయితే చలో కామారెడ్డి పెడతారట. ఇంకొక వార్త, ఎన్నిసార్లు చెప్పినా మారరా, శుక్రవారం నోటీసులు ఇచ్చి ఆదివారం కూల్చివేతల, సెలవు దినాల్లో కూల్చివేస్తే కఠిన చర్యలని హైడ్రాను హెచ్చరించిన హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ గారిని నిన్న హైడ్రా కమిషనర్ చాలా తీవ్రంగా మందలించాడు. గతంలో కూడా ఒకసారి మందలించాడు. అయినా ఆయన పరిస్థితి ఎట్టుందంటే, మళ్ళా అదే పరిస్థితి. హైడ్రా పేరుతో మీరు నోటీసులు ఇవ్వకుండా, రూల్స్ పాటించకుండా, నిబంధనలు పాటించకుండా, కనీసం 15 రోజులు టైం ఇవ్వకుండా అడ్డగోలుగా సెలవు రోజులలో నోటీసులు ఇచ్చి కోల్చొద్దని ఆయన గతంలో చెప్పింది. అయినా కానీ ఫ్రైడే రోజు నోటీస్ ఇచ్చారు, శని ఆదివారాలు సెలవు కూల్చిపడేశారు. మళ్ళీ ఎవరి మీద పడుతున్నాడు ఆయన? పేదవాళ్ళ మీద పడుతున్నాడు. చిన్న గుడిసెలు, చిన్న రూములు వేసుకొని బతుకుతారు కదా, రెక్కాడితే డొక్కాడిన ప్రజలు ఉంటారు కదా, వాళ్ళ గూడును కూలుస్తున్నాడు. చిన్న పాల బూతులు, చిన్న కిరాణా కొట్లు, చిన్న పాన్ డబ్బాలు పెట్టుకొని వాళ్ళ జీవనమే ఆ డబ్బా మీద ఉంటుంది. వాళ్ళను కూల్చుతుండ ఆయన, వాళ్ళ బతుకుల మీద నిప్పులు పోస్తాడు. మళ్ళీ ఇదే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఎక్కడ లేని కోపం వస్తుంది ఎవరైనా నిలదీస్తే. ఓవర్ యాక్షన్ చేయొద్దు అంటాడు. ఇప్పుడు ఓవర్ యాక్షన్ ఎవరు చేస్తున్నట్టు? కోర్టు చెప్పిన దాని ప్రకారం ఓవర్ యాక్షన్ ప్రజలు చేస్తున్నట్ట. ఏదో మొన్న వీడియో చూసిన, ఒక అడ్వకేటు ఏదో అడగబోయి సరే టంగ్ స్లిప్ అయ్యాడు, మీకు తెలుగు వచ్చా, తెలుగుదా ఉండని. దానికి ఆయన చాలా ఫీల్ అయ్యాడు. తెలుగు వచ్చా చదవటం అంటేనే ఫీల్ అయితే, కొన్ని దశాబ్దాల పాటు ఇల్లు వేసుకొని ఉంటున్నాక వాళ్ళ గూడును కూలిస్తే వాళ్ళు ఎంత ఫీల్ కావాలి? ఏ నిబంధనలు పాటించకుండా
నీ ఇష్టం వచ్చినట్టు పవర్ ఇచ్చారని చెప్పి కూల్చుకుంటూ బుల్డోజర్ పెట్టిపోతే వాళ్ళెంత ఫీల్ కావాలా? నీకు చిన్న మాట అన్నందుకే ఫీల్ అయ్యి ఓవర్ యాక్షన్ చేయొద్దు అన్నావు. మీరు చేస్తున్నది ఏంది మరి ఇవ్వాలనేది హైకోర్టే సూటిగా గౌరవ న్యాయస్థానం అడిగింది. ఓవర్ యాక్షన్ చేయొద్దు, ఎన్నిసార్లు చెప్పాలి మీకు అర్థం కాదా అని. దీన్ని ఏమంటారు మరి? ఓవర్ యాక్షన్ అనరా? అంటే సామాన్యుల పక్షాన మాట్లాడితే ఓవర్ యాక్షన్ చేసినట్టు, ప్రజలు నిలదీస్తే ఓవర్ యాక్షన్ చేసినట్టు, రూల్స్ ఫాలో కాకపోతే మరి మీరేం చేస్తున్నట్టు? ఆల్రెడీ హైకోర్టు గతంలో చెప్పింది కూడా, మీరు చాలా ఎక్కువ తక్కువ చేస్తున్నారు, ఇట్లాంటి పద్ధతి కాదు, పద్ధతి మార్చుకోకపోతే అవసరమైతే కోర్టుకు పిలవాల్సి వద్దని కూడా హైకోర్టు చెప్పింది. అయినా కానీ నిన్న ఫ్రైడే రోజు నోటీస్ ఇచ్చారు, శని ఆదివారంలో కూల్చేశారు. పేదోళ్ళ గూడు కూలుస్తున్నాడు, పెద్దోళ్ళే కూల్చట, పెద్దోళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ హైడ్రా పేరుతోనే మొట్టమొదటి బాధితులు ఎవరంటే పేదోళ్ళే బాధితులు అయ్యారు, పేదోళ్ళే నష్టపోతున్నారు. వాళ్ళపైన ఆయన ఉక్కుపాదం మోపుతుండు. ఇది ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా ఎందుకు అని చెప్పి స్థానిక సమరానికి సయ్యట. గ్రామాల్లో పెరుగుతున్న హడావుడి, ఆశావాహుల్లో కదలిక. పంచాయతీ పరిషత్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న పార్టీలు మొత్తానికి ఆడ జరిగేదంతా పోయేదంతా కానీ రోజు ఒకసారి లీకులు ఇస్తారు. అయిపోయి ఎన్నికల నోటిఫికేషన్ అన్నారు, రిజర్వేషన్ కాలే లెక్కలేదు వెళ్ళలేదు. ఇంకా డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వలేదట ప్రభుత్వానికి. ఆ రిపోర్ట్ ఇవ్వాలా, వాళ్ళ రిపోర్ట్ మీద చర్చించాలా, దాని మీద మాట్లాడాలా, ఇదంతా చాలా కథ ఉంది. మిగిలింది రిజర్వేషన్ లెక్కే. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైందని చెప్పి చెప్తున్నారు. ఫస్ట్ అయితే ఎంపీటీసీలు జరుగుతాయట, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నాడట కడియం శ్రీహరి. స్టేషన్ గర్పూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆయన కాంగ్రెస్లో పోయిండు. ఆయన పైన ఇప్పుడు కేసు ఉంది, సుప్రీంకోర్టులో ఇవాళ హియరింగ్ ఉంది. ఉప ఎన్నికలు వచ్చినా నేను ఫేస్ చేస్తా దడవని అంటాడు. రైట్, ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. వెలుగు చూద్దాం. ఒకే దేశం ఒకే ఎలక్షన్ వెనక ఒకే వ్యక్తి ఒకే పార్టీ ఉన్నదట. ప్రధాని మోదీ రహస్య ఎజెండా ఇదే అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. నిన్న దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూస్తుందని ఆయన చెప్పిన పరిస్థితి. కుటుంబ నియంత్రణ, మెరుగైన సంక్షేమ కార్యకలాపాలు చేపట్టేందుకు శిక్షిస్తారా? జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల విభజన కరెక్ట్ కాదు, దీన్ని దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా ఎదుర్కోవాలి అని చెప్పి వారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఒకే దేశం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది దీని వెనక పెద్ద కుట్ర ఉంది, ఒకే వ్యక్తి ఒకే పార్టీ ఉండాలనే ఒక సిద్ధాంతం, ఒక పర్సనల్ ఎజెండాతో మోడీ దీన్ని తీసుకొస్తుండు. ఎప్పటికీ మా పార్టీ ఉండాలి, ఎప్పటికీ నేనే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉండాలని ఒక దానికోసం తీసుకొస్తాడని ఆయన కామెంట్ చేసిండు. ఆ కామెంట్స్లో నిన్న చాలా అంటే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన కామెంట్స్ కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న చేశారు. ఏం చేశారంటే, ఢిల్లీ ఎన్నికల ఫలితాల గురించి ఎవరో కామెంటు విలేకరు అడిగిండు అనుకుంటా. దాని సందర్భంలో ఏదో మాట్లాడుతూ ఛత్తీస్గఢ్లో అదే అక్కడ గుజరాత్లో హర్యానాలో మమ్మల్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఓడించింది, మేము ఢిల్లీలో ఓడించినాం అన్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానాలోనూ గుజరాత్లో మాతోనూ పొత్తు పెట్టుకోకుండా బీజేపీకి సహకరించింది, మేము ఇక్కడ పొత్తు పెట్టుకోకుండా బీజేపీకి సహకరించినాం అనే పద్ధతిలో మాట్లాడాడు. బీజేపీ కాంగ్రెస్ బద్ధశత్రువులు. కాంగ్రెస్ పార్టీ యుద్ధం అంతా ఫైట్ అంతా బీజేపీ పైనే, అది మతతత్వ పార్టీ, దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందని చెప్పి. కానీ ఈయన చేసిన కామెంట్లు మేమే బీజేపీకి ఓట్లు వేసినాం ఢిల్లీలో అనే విధంగా ఆ కాన్సెప్ట్ వచ్చే విధంగా చెప్పిండు. మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాట కాదు అది. మామూలుగా రచ్చబండ్ల మీద ఊర్లలో కూర్చొని మాట్లాడుకున్న వ్యక్తుల కంటే తగ్గి మాట్లాడిండు ఆయన. ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా చేసిండు ఆయన. మేము ఢిల్లీలో బీజేపీని ఓడించినాం, ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించినాం అంటే బీజేపీని గెలిపించినట్టే కదా లెక్క. మమ్మల్ని హర్యానాలోనూ గుజరాత్లో ఓడించారు కాబట్టి మేము ఏడ ఓడించినాం అన్నాడు. అంటే ఓడించడం అంటే మీరు గెలవలేదు కదా. సరే, ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించి మేము గెలిచినాం అంటే అందం ఉంటుంది. మీరు గెలవలేదు కాబట్టి ఎవరిని గెలిపించినట్టు? ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడానికి మీరు పాత్ర పోషించారు అంటే గెలిచిన వాళ్ళకి సహకరించినట్టే కదా. అది ఆయన మాట్లాడిండు. మరి ఏ ఉద్దేశంతో మాట్లాడిండో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీకి అది ఒక రకంగా డ్యామేజ్. సర్పంచ్ పదవి 27 లక్షలట. గద్వాల జిల్లాలోని గోకులపాడులో వేలంపాట, నలుగురు పోటీ, ఎక్కువ పాడిన వారికి పదవి, శివాలయ నిర్మాణానికి ఖర్చు పెట్టాలని తీర్మానం. సర్పంచ్ పదవికి 27 లక్షలట. ఎందుకు అనవసరంగా లేదంటున్నారు. అసలు ఇనానిమస్ లేదట. ఈసారి ఒక్క నామినేషన్ వచ్చిన ఎన్నికలు పెడతారట. ఎందుకంటే నోటా అనేది ఒకటి ఉంటుంది, దాన్నే క్యాండిడేట్ కింద తీసుకొని ఎన్నికలు పెడతారట. ఈ నిలబడ్డ క్యాండిడేట్కి ఎక్కువ వస్తాయా నోటాకి ఎక్కువ వస్తాయా చూసి అప్పుడు డిసైడ్ చేస్తారట గెలిపేవారు అనేది. ఎన్నికలు తప్పనిసరిగా ఉంటాయి కాబట్టి
27 లక్షలకు మరి ఎందుకు ఏకగ్రీవాలు లేవంటున్నారు. అంటే నోటాకి వేయకుండా వెనకేస్తారేమో ఎన్నికలు అయితే ఉంటాయి, కానీ ఖర్చు పెట్టే అవసరం లేదుగా. డైరెక్ట్ క్యాండిడేట్ ఒక్కడే నిలబడుతున్నారు, నోటాకి వేసేటోళ్ళు నోటాకి వేస్తారు, వెనకేసేటోళ్ళు వెనకేస్తారు, మెజార్టీ ఉంటుంది కాబట్టి గెలుతాడనేమో. కానీ 27 లక్షలకు బాడిండట గోకులపాడులో గద్వాల జిల్లాలో. రైట్, అన్ని పార్టీలు బీసీ నినాదం చేస్తున్నాయట. రేషన్ కార్డులలో మళ్ళీ మొదటికే వచ్చిందట. మీ సేవా కేంద్రాల్లో మార్పులు చేర్పులే మాన్యువల్గానే కొత్త దరఖాస్తుల స్వీకరణ. వార్డు సభలు ఎప్పుడో చెప్పని బల్దియా దరఖాస్తుల దారిలో గందరగోళం. మళ్ళా లొల్లి మొదటికే వచ్చిందట కథ. మొన్నేమో అప్లికేషన్ రావట్లే, సర్వర్ బిజీ అని కొద్దిసేపు, ఎన్నికల కమిషన్ ఆపిందని కొద్దిసేపు, కోడ్ ఉందని ఇక రకరకాలు చెప్పారు. ఇప్పుడు అసలు లేనే లేదు, మీ గురించి మాట్లాడట్లే మేము, ఆన్లైన్లో లేదు మీది, ఏదంటే మాన్యువల్ దరఖాస్తు ఇవ్వండి. మాన్యువల్ దరఖాస్తు ఇచ్చారు కదా, ప్రజాపాలన దరఖాస్తు అని ఇచ్చారు, మొన్న గ్రామ సభల్లో దరఖాస్తు ఇచ్చారు, మళ్ళా దరఖాస్తు ఏంది ఇది? ఈ మార్పులు చేర్పుల కోసమే మీ సేవలో తప్ప మిగతా దానికి లేదని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. రైట్, ఆంధ్రప్రభ చూద్దాం. బియ్యం దందా పోలీసులు అండాట, నెలవారీగా మామూళ్ళు యథేచ్ఛగా తరలింపు, పట్టుబడితే సీజు కేసు, పైసలు ఇస్తే స్టేషన్ బెయిలు. ఉన్నతాధికారుల సీరియస్, అంతర్గత విచారణకు ఆదేశం. మల్టీజోన్ ఐజీల స్పెషల్ డ్రైవ్, సరిహద్దులు దాటుతున్న పీడీఎస్ బియ్యంపై ప్రత్యేక నిఘా. ఇక ఆ సన్నబియ్యం ఏదో ఇస్తే తొందరగా ఇది పోద్ది కదా, ఈ పెంట. సన్నబియ్యం వేస్తాం సంక్రాంతికి అన్నారు పీడీఎస్కి, రేషన్ కార్డుల పైన. అది ఇస్తే అమ్మేటోళ్ళు తగ్గుతారు, ఈ దందానే బంద్ అవుతుంది. మీరు ఇక కాపలా గాయాల్సిన పనే ఉండదు. ఆ సన్న బియ్యం ఇస్తే వండుకొని తినగలిగే బియ్యం ఇస్తే మీరు మంచిగా వండుకొని తింటారు, అమ్మరు ఎవరు. అమ్మే వాళ్ళ సంఖ్య తగ్గిపోద్ది, పూర్తిగా తగ్గిపోయినప్పుడు ఈ దందానే ఉండదు. ఇక ఇప్పుడు మీరు ఈ పోలీసులు, ఐజీలు, స్పెషల్ టాస్క్ ఫోర్సులు ఇవన్నీ అవసరం ఉండదు. బీసీ కులగణన నివేదిక ఓ చిత్తు కాగితం రీసర్వే చేయాల్సిందని కేటీఆర్ నిన్న ప్రకటించిండు. అది ఒక చిత్తు కాగితం తప్ప ఏం లేదు అందులో అని. రైట్, కొడుకును హతమార్చిన తండ్రి. చౌటప్పల్ రూరల్ మండలం ఆరేగూడెంలో ఘటన. తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు, కేసు నమోదు. వీడు ఎంత దుర్మార్గుడు అంటే 14 సంవత్సరాల కొడుకట, స్కూల్కి పోయిండట, ప్రభుత్వ స్కూల్ ఆ ఊర్లో. స్కూల్కి పోయి స్కూల్ నుంచి ఇంటికి లేట్గా వచ్చిండట, స్కూల్ టైంకి దాటి వచ్చిండట. స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ ఉందట, ఆ ప్రోగ్రామ్ అయ్యేటాలు లేట్ అయింది, లేట్గా వచ్చిండు. ఎందుకు లేట్గా వచ్చినావు అని అడుగుతుంటే సమాధానం చెప్పిందాక కూడా ఆకుండా కొట్టుడు మొదలుపెట్టిండట. కొట్టి చంపేసిండట పిల్లగాడిని. మరి ఏమీ ఆశించి పిల్లలను కనడు, ఏం ఆశించి స్కూల్కి పంపిండు, ఏం ఆశించి కొట్టి చంపినట్టు అర్థం కాలే. చంపి మళ్ళా ఏం పోస్ట్ మార్టం లేకుండానే దాన కార్యక్రమాలు చేశారట. పోలీసు వాళ్ళకి తెలిసి బయటికి తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసి కేసు బుక్ చేసి లోపటేశారట తండ్రిని. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి. మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. రామరాజ్య వ్యవస్థాపక సభ్యుడు వీరరాఘవరెడ్డి అరెస్టు, రిమాండ్ అట. ఇది వారం 10 రోజుల క్రితం ఎప్పుడు జరిగిందట. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు సౌందరరాజన్ గారు అని ఉండేది, ఆయన కొడుకు రంగరాజన్ గారు. ఆయనకి ఏజ్ ఎక్కువయ్యి ఈయన పెట్టిండు. ఈనాడ ఆ అర్చక వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటాడు. మనం టెంపుల్కి పోయినప్పుడు కూడా అక్కడ ఉంటాడు, ఆ మైక్ అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. ఆయన పైన ఈ రామరాజ్యం వ్యవస్థాపక సభ్యుడట వీరరాఘవరెడ్డి దాడి చేసిండట. అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మరి రామరాజ్యం స్థాపకుడు, వ్యవస్థాపక సభ్యుడు రామరాజ్యం స్థాపించడం దాడులు చేయటమా? రామరాజ్యం అంటే ఏంది? శాంతి ఉండాలి. నువ్వు రామరాజ్య వ్యవస్థాపక సభ్యుడు అంటారు. రామరాజ్యాన్ని ఎట్లా స్థాపన చేస్తారు మీరు? ఇట్లా దాడులు చేస్తే బెదిరించి దాడి చేశారట. మీరు మాకు ఎందుకు సహకరించట్లే అని చెప్పి. ఏంది నీకు సహకరించేది? సహకరించడం వల్ల దాడి చేస్తావా? ఆయన ఆల్రెడీ రామరాజ్య స్థాపనకి మేము సహకరిస్తాం, భారత రాజ్యాంగం ప్రకారం ఏ నిబంధనలు ఉంటే దాన్ని పాటిస్తాం, మేము ఎక్కడా కూడా 1% తేడా చేయట్లేదు అని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసి వినలేదట. దమ్మకి ఇంటి మీద పోయి దాడి చేశారట. మరి వాడెట్లా రామరాజ్య స్థాపకుడు అవుతాడు? రామరాజ్యం ఎట్లా వస్తుంది ఈ దాడులతోని? వీర రాఘవరెడ్డి అట మొయినాబాద్ పోలీసులు నేను అరెస్ట్ చేశారట. ఈ రామరాజ్య స్థాపన అంటే దాడులు చేయటం కాదు కదా. రైతులకు శుభవార్త. నేడు 2 ఎకరాలకు రైతు భరోసా, ఎకరాకి 6,000 నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అయితేట. తెలంగాణ సర్కారు అన్నదాతలకు శుభవార్త చెప్పింది. నేటి నుంచి రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని 2 ఎకరాల వరకు సాగు భూములను రైతులకు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమ లేదా మంగళవారాల్లో రైతు భరోసా పథకం కింద ఎకరాకు 6,000 చొప్పున పెట్టుబడి సాయం రైతుల ఖాతాలో జమ కానుంది. ఇది రైతు భరోసా ఎకరం లోపలకు మొన్న 5వ తారీఖు వచ్చినాయి, ఎకరం వరకు ఉన్న వాళ్ళకి. ఇప్పుడు 2 ఎకరం నుంచి 2 ఎకరాల వరకు ఉన్న రైతులకి సోమ మంగళవారం ఇయ్యాల రేపు జమ చేస్తారట రైతుల ఖాతాలో నేరుగా. ఒక ఎకరానికి 6,000 చొప్పున 12,000 రూపాయలు ఇయ్యాల రేపు రైతుల ఖాతాల్లో జమ అయితే అదొక శుభవార్త చెప్పినట్టు వార్త రాశారు. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. రైట్, నో అపాయింట్మెంట్ అట. సెక్రటరియట్లో విజిటర్స్కు టైం ఇవ్వని ఐఏఎస్లు.
వర్క్ ఉన్నదంటూ వెనక్కి పంపిస్తున్న ఆఫీసర్లు రావద్దని ఏకంగా సిబ్బందికి ఆదేశాలు. సిఎస్ శాంతికుమార్ పైన ఎక్కువ విమర్శలు. ఆమెను ఫాలో అవుతున్న సందీప్ కుమార్ సుల్తానియా, క్రిస్టినా, స్మిత, రిజ్వీ, శ్రీధర్, యోగితా రాణా సైతం సచివాలయంలో తమ శాఖ మంత్రి లేకుంటే ఇంటికి వెళ్ళిపోతున్న అధికారులు. నో అపాయింట్మెంట్ అట. సెక్రటరియట్కి ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి, గ్రామాల నుంచి ఏదో పని మీద వస్తారు ప్రజలు, విజిటర్స్. విజిటింగ్ టైమ్స్ కూడా పెట్టారు, సాయంత్రం 3 నుంచి 5 గంటలు. వాళ్ళకి విజిటర్స్ పాస్ ఇచ్చి లోపల పోయిన తర్వాత అధికారులు టైం ఇవ్వట్లేదట, ఐఏఎస్ ఆఫీసర్లు. మరి ఐఏఎస్ ఆఫీసర్లు ప్రజలకు గోడు పట్టుకోకపోతే, వినకపోతే ఇంకెవడు పట్టుకోవాలా? అసలు వాళ్ళకి ఆ కన్సర్న్ శాఖ మంత్రి లేకపోతే అసలు ఆఫీసులోనే ఉండలేదట. చాలామంది ఐఏఎస్లు ఇంటికి వెళ్ళిపోతారట. స్వయానా చీఫ్ సెక్రటరీ గారు కూడా కలిసే ప్రయత్నం చేయట్లే, కనీసం కలవటానికి అవకాశం ఇవ్వట్లే. ఇక ఆమెను ఫాలో అవుతున్నారట యోగితా రాణా, స్మృతి సబర్వాలు, ఇట్లా క్రిస్టినా, రిజ్వీ, శ్రీధర్, వీళ్ళంతా ఫాలో అవుతారు కదా. చీఫ్ సెక్రటరీ అట్లా చేసి ఆ కింద ఉన్న సెక్రటరీలు అదే చేస్తారు కదా. మొత్తానికి ప్రజలకు ఇబ్బంది అయింది. మంత్రులు బిజీలో మంత్రులు ఉంటున్నారు, ఐఏఎస్లు బిజీలో ఐఏఎస్లు ఉంటున్నారు, ప్రజలను గాలికి వదిలేశారు అనేది మొత్తానికి నో అపాయింట్మెంట్ అట. ఆర్టీఐ చీఫ్ కమిషనర్ పోస్టుపై సిఎస్ నజర్ పెట్టిందట. ఏఐసీసీలోని ఓ రిటైర్డ్ ఐఏఎస్తో లాబీ చేస్తున్నట. ఏప్రిల్ 30న శాంతికుమారి రిటైర్మెంట్, పోస్ట్ ఇవ్వద్దని హైకమాండ్ కాంగ్రెస్ లీడర్లో ఫిర్యాదు. ఆర్టీఐ కమిషనర్, సమాచార హక్కు చట్టం కమిషనర్ లేక 1 సంవత్సరం దాటిపోయింది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పటి నుంచే లేవు. అసలు కమిషనర్లు నియమిద్దామని 14 నెలలు అయింది. ప్రజాపాలన, ఇంధనం పాలన అనే గవర్నమెంట్కి సోయలేదు. చీఫ్ సెక్రటరీగా ఉన్న శాంతికుమారి గారు నేను రిటైర్ అయిన దాకా అది నింపకుండా ఉంటే నేను ఎక్కొచ్చు అని ఆమె ప్రయత్నం చేస్తున్నట. ఏప్రిల్ 30న చీఫ్ సెక్రటరీ గారి శాంతికుమారి గారి రిటైర్మెంట్ ఉంది. ఇట్లు రిటైర్ కావటం, అక్కడ ఆ పోస్టులోకి పోవాలని ఆమె ఒక లాబీ చేస్తున్నట. ఏఐసీసీలో ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ ఒక ఆఫీసర్ ఉండట, ఆయనతో లాబీ చేస్తుందట. ఇది మాట్లాడుకుంటూనే ఏఐసీసీ నాయకులతో లాబీ చేసుకుంటూ నేను రిటైర్ కాగానే నాకు మళ్ళీ విరామం ఇవ్వకుండా నాకు లబ్ధి కావాలి, ఒక పదవి కావాలి, చీఫ్ కమిషనర్, ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఇవ్వాలని లాబీ చేస్తుంట. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్టి పరిస్థితులు ఆమెను ఉంచొద్దు, ఆమె అసలు పదవి ఇవ్వద్దని అబ్జెక్షన్ పెడతారట. ఏం జరిగిద్దో చూడాలా. ఆమె అయితే గట్టిగా దాని మీద పట్టుదలతోనే ఉన్నారట, సాధించాలని. రైట్. మహిళతో సహజీవనం అట. ఆమె కూతుళ్లపైన లైంగిక దాడట. సూర్యాపేటలో ఉపాధ్యాయుడు నీచము, నిందితుడికి తాజాగా HIV పాజిటివ్ ఉందట. బాధితుల ఫిర్యాదుతో ఫోక్సో కేసు నమోదు. అతను ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఓ మహిళతో సహజీవనం చేస్తూ ఆమె 2 కూతుళ్లపైన లైంగిక దాడికి పాల్పడ్డాడు. తాజాగా ఆ కామాంధుడికి HIV పాజిటివ్ రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయింది. ఈ క్రమంలో అతడు వేరే మహిళతో 2018 నుంచి సహజీవనంలో ఉంటున్నాడు. మహిళకు 19 ఏళ్ల 15 ఏళ్ల ఇద్దరు, 19 ఏళ్ల కూతురు, 15 ఏళ్ల కూతురు, 2 కూతుర్లు ఉన్నారట. అయితే 2 ఏళ్లుగా మహిళ ఇంట్లో లేని సమయంలో ఆమె కూతుళ్లపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లికి విషయం చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇటీవల ఆ కామాంధుడికి HIV పాజిటివ్ తేలింది. ఈ విషయం తెలిసి కంగారు పడ్డాడు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు వాడు, మళ్ళీ ఉట్టి మామూలు సాదాసీదా మనిషి కాదు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన, బుద్ధులు చెప్పాల్సిన వాడు ఇగో ఈ నీచానికి కూడా కట్టిండు. వాడు ఎట్లా ఉపాధ్యాయుడు అయ్యిండు, వాడు ఏం బడి చెబుతాడు, వాడు ఏం పాఠాలు చెబుతాడు అర్థం కాదు. వాడు భార్య చనిపోయిందట. భార్య చనిపోయిన తర్వాత వేరే మహిళతో సహజీవనం చేస్తాడట. 2 ఆడపిల్లలు ఉన్న మహిళతోని. ఒక అమ్మాయికి 19 ఏళ్ళు, ఇంకొక అమ్మాయికి 15 ఏళ్ళు ఉన్న 2 అమ్మాయిలు ఉన్న ఒక తల్లితో సహజీవనం చేస్తాడట. చేసేటోడు చేస్తే పాయ. ఆమె ఇంట్లో లేనప్పుడు ఆ పిల్లల్ని కూడా ట్రాప్ చేసి అత్యాచారం చేయటం, బెదిరియటం, రకరకాలు చేసి 2ని వాడుకుండు. తల్లిని వాడుకుండు, 2 పిల్లలను వాడుకుండు. ఇది అడితిరిగి ఎక్కడ బయటపడదంటే వానికి HIV ఉందని రిపోర్ట్ వచ్చిందట. వాడు ఎంత దుర్మార్గుడు చూడండి. HIV ఉందని రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ పిల్లలు కంగారు పడి తల్లికి చెబితే అప్పుడు తల్లి వీళ్ళందరూ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. మరి వాడు ఎట్లా ఉపాధ్యాయుడు, వాడు అసలు ఎంతమందిని ఎట్లా జడగొట్టిండు. HIV పేషెంట్, వాడు జీవితాల మీద ఆడకుండా 3 మహిళల జీవితాలను నాగం చేసిండు. ఇది మనకు తెలుస్తుంది. ఇంకెంతమంది నాగం చేసిండు. దుర్మార్గుడు అనమాట. వాడు ఇమీడియట్గా సూర్యాపేట DEO ఎవరుండో, సూర్యాపేట DEO ఇన్వెస్టిగేషన్లు, విచారణలు అనే కాలయాపన చేయకుండా డిస్మిస్ చేసి పడేపియాలి. ప్రభుత్వానికి రిపోర్ట్ పంపించి డిస్మిసే చేయాలి. వాడు చేసిన మామూలు దుర్మార్గం పని కాదు. అందుకే మహిళలు కూడా ఏదో ప్రభుత్వం ఉద్యోగం ఉంది, 4 రూపాయలు వస్తాయి కాబట్టి వాడితోని సహజీవనం చేద్దామని చెప్పి ఇట్లా ఉంటుంది. ఎవరిని పడితే వాడిని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే ఇక పిల్లలు నాగం చేసా, తల్లి నాగం చేసా, ఇలా HIV బాధితులను చేసిండు, జీవితం ఆగం చేశా. ఇక వాళ్ళు ఎట్లా రేపు బతికేది ఎట్లా, సమాజంలో పెళ్ళిళ్ళు అయ్యేది ఎట్లా, వాళ్ళకి
ఎంత దారుణం. వాడు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉండి పాఠాలు చెప్పాల్సిన, బుద్ధులు చెప్పాల్సిన ఒక స్థానంలో ఉండి జీవితాలను బుగ్గిపాలు చేసిన మహిళల జీవితాలని. ఆడు సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్లో జరిగిందట ఇది. రైట్, ఇది దిశకి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. స్పీకర్ను సుప్రీంకోర్టు నిర్దేశించగలదా? తెలంగాణకు చెందిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంలో నేడు విచారణ ఉందట. ఇప్పటికే ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చిండు. సమయం ఇవ్వాలని ఎమ్మెల్యేలు వినతి. మణిపూర్ ఎమ్మెల్యేలపైన గతంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు, 4 వారాల నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కి ఆదేశాలు. నేడు తెలంగాణ ఎమ్మెల్యేల కేసులో విచారణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొందట. తీర్పును శిరసావహిస్తా అని, ఉప ఎన్నిక వస్తే పోటీ చేసి గెలుస్తా అని ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్కి లేదని కడియం శ్రీహరి చెప్తుండు, మాజీ ఉప ముఖ్యమంత్రి. స్పీకర్ను సుప్రీంకోర్టు అసలు ఆర్డర్ చేయగలదా, నిర్దేశించగలదా అనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే స్పీకర్ అనేది కూడా ఒక రాజ్యాంగబద్ధమైన పదవి, కాన్స్టిట్యూషనల్ బాడీ. దాన్ని ఇంకో కాన్స్టిట్యూషనల్ బాడీ అని సుప్రీంకోర్టు ఇగో ఇట్లే చేయాలను అని రూల్ చేయగలిగిద్దా అనేది ఒక ప్రశ్న. స్పీకర్కి విచక్షణ అధికారాలు ఉంటాయి అనేది రాజ్యాంగం ప్రకారం చెప్తుంది. ఆయన విచక్షణ అధికారాలకు వదిలేస్తూ తీర్పిస్తుందా, లేదు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రద్దు చేయాల్సిందే 10 మంది సభ్యత్వాలు, లేదంటే మేము రద్దు చేస్తామని చెప్పే ఆ వెసులుబాటు ఉందా? మణిపూర్ ఎమ్మెల్యేల కేసులో అట్లా చేసిందట, అది ఉంటుందా అనేది ఒక ఆసక్తికరమైన చర్చ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున నినటం జరుగుతుంది. ఇలా సుప్రీంకోర్టులో హీరింగ్ ఉంది దానిపైన. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్ అనేది సుప్రీంకోర్టులో ఉంది. ఒకవేళ ఇవాళ ఏదైనా తీర్పు వస్తే 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. దాంట్లో మొట్టమొదటిగా కడియం శ్రీహరి గారు స్పందించాడు. ఉప ఎన్నికలకు నేను సిద్ధంగా ఉన్నా, పోటీ చేసి గెలిచి చూపిస్తా, అసలు బీఆర్ఎస్కి పార్టీ ఫిరాయింపులపైన మాట్లాడే హక్కు లేదంటాడు. వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ళు చేసింది ఇదే ఘనకార్యం. కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళందరినీ కండలు కప్పారు, తెలుగుదేశం పార్టీలో గెలిచిన వాళ్ళందరూ కండలు కప్పారు, మంత్రి పదవులు కూడా ఇచ్చారు వాళ్ళు. ఇంకా ఇది మొత్తానికైతే ఈరోజు ఉంది, ఏం చేస్తుందో చూడాలి. కోడ్ ముగిశాకే కొత్త ఇళ్లు, ఎమ్మెల్సీ ఎన్నికలతో ఇంధనమేళ్లకు బ్రేకు. ఇప్పటికే మంజూరైన వాటికి ఇబ్బంది లేదు, లబ్ధిదారుల జాబితా విడుదల చేస్తున్న కలెక్టర్లు. గత ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి కింద ఇళ్లు మంజూరైన వారి వివరాలు సేకరణ. కోడ్ ముగియంగానే కొత్త ఇళ్ళు వస్తాయట, అప్పటిదాకా రావట. కోడ్ అడ్డం వచ్చింది, ఎన్నికల కోడ్. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు కూడా నాకు తెలిసి ఎన్నికల కోడే అడ్డం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రిజర్వేషన్లు పెంచాలి, క్యాబినెట్లో ఆమోదం కావాలంటే క్యాబినెట్కి అప్రూవల్ ఇవ్వాలి. ఏది ఎలక్షన్ కమిషన్ అప్రూవల్ ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నమస్తే తెలంగాణ. రీసర్వే చేయాల్సిందే, బీసీ జనాభాను 5.5% తక్కువగా చూపించి కాంగ్రెస్ దగా చేసిందని కేటీఆర్ చెప్పిండు. బీసీలకు రేవంత్ క్షమాపణ చెప్పాలి. బీసీల సంఖ్యను కావాలని తగ్గించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి క్షమాపణ చెప్పాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో రేషన్ కార్డుల్లో, ఇండ్ల కేటాయింపుల్లో, 6 గ్యారెంటీల్లో తమ వాటా తగ్గుతుందేమోనని బలహీన వర్గాల బిడ్డలను ఆందోళనలో ఉన్నారు. శాస్త్రీయంగా మళ్ళీ రీసర్వే చేయాలి, సాకులు వెతకడానికి అవకాశం ఇవ్వకుండా సర్కారు చూడాలని చెప్పి కేటీఆర్ నిన్న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీసీ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీతో సమావేశం పెట్టిండు. దాంట్లో ఒక తీర్మానం చేసుకున్న వాళ్ళు, బీసీలను కాంగ్రెస్ పార్టీ దగా చేసింది, కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో 42% రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి మోసం చేసింది, ఇయ్యకపోగా 22 లక్షల మంది బీసీలని తగ్గించి చూపించి అని చెప్పి ఒక ప్రధానమైన ఆరోపణ చేశారు. దానికోసం చెలో కామారెడ్డి అని ఒక ప్రోగ్రాం తీసుకున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ గుర్తు చేస్తూ ప్రజలకి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందో ఆ మోసాన్ని ఎండగట్టాలి, బీసీలకు న్యాయం చేయాలి, రీసర్వే చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో 5.5% బీసీ జనాభాని తగ్గించి ఉంచారు అనేది వాళ్ళు చెప్తుంది ప్రధానంగా. బీసీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి అసెంబ్లీలో బీసీ కులగణన ఆ ప్రకటించిన రోజు నుంచి పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు. వాస్తవంగా 22 లక్షల మందిని సంఖ్యను తగ్గించి చూపించారు, చంపేశారంటున్నారు. బీసీలు 22 మందిని చంపేసి చూపిస్తారా, లెక్క తప్పు, శుద్ధ తప్పు అనేది. ఇది నిన్న ఈ రీసర్వే ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిందనే ఒక డిమాండ్ అయితే తీసుకుంది. బీసీ జపం చేస్తారని అన్ని పార్టీలు, దాంట్లో బీఆర్ఎస్ కూడా చేస్తుంది. బీసీ చుట్టే తిప్పుతుంది. అటు కవిత గారు కానీ, ఇటు కేటీఆర్ గారు కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ బీసీ కార్డుని వాడుకుంటున్నారు. మొత్తానికి ఏం జరిగిందో చూడాలి. చెలో కామారెడ్డి అయితే పెట్టారు వాళ్ళు. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోనే తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.